ఎండిన బతుకులు నిన్నటి వరకు ఎండలో తిండి. ఇక్కడ దాదాపు 2 ఏళ్లుగా వర్షానికి తడుస్తూ ఎండలో ఎండుతూ వాళ్ళు 5 రూపాయల భోజనం ఇక్కడ తినేవారు. అయితే గత వారం రోజులుగా చూస్తే ఇది మహబూబ్ నగర్ లో ట్రెండింగ్ న్యూస్. ఎవరు ఎక్కడ చూసినా బస్టాండ్ ఆపోజిట్ 5 రూపాయల భోజనము ఎండలో తింటున్నారు, వర్షంలో తడుస్తూ తింటున్నారు. చిరిగిన టెంటు అధికారులు గారు నాయకులు గారు ఎవరు స్పందించడం లేదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి. అయితే నిన్న ఇదే విషయంపై డిప్యూటీ మేయర్ ఇక్కడికి వచ్చి నేను 3 రోజుల్లో ఇక్కడ శాశ్వత పరిష్కార దిశగా షెడ్ వేపిస్తానని అన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ శాశ్వత పరిష్కార దిశగా షెడ్ వేపిస్తామన్నారు. అయితే ఒక్క రోజులోనే, అంటే నిన్న ఈ టైంకి ఇక్కడ హామీ ఇచ్చారు, ఒక్క రోజులోనే ఆ హామీని అమలు చేశారు. అయితే అసలు ఏంది అంటే గత 2 సంవత్సరాల నుండి ఎందుకు ఇక్కడ ఎవరు అధికారులుగా నాయకులు పట్టించుకోలేరు, ఏంటి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి వారి మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న, గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ పేదవాళ్ళు 5 రూపాయల భోజనం అంటే ఎక్కడి నుండో ఇక్కడికి మహబూబ్నగర్కి వచ్చిన వాళ్ళు పనుల పైన, అదేవిధంగా ఇక్కడ ఒక షెల్టర్ కూడా లేని వారు ఇక్కడ కూర్చొని తింటున్నారు. అయితే వర్షానికి తడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు. 2 ఏళ్లుగా ఏ అధికారి కానీ ఏ నాయకుడు కూడా పట్టించుకోలేరు. అయితే ఇప్పుడు మనం చూస్తే గత వారం రోజు నుంచి ఈ నిధి ట్రెండింగ్ లో ఉంది, ఈ న్యూస్ వైరల్ గా మారుతుంది. అంటే బస్టాండ్ ఆపోజిట్ గా ఇక్కడ ఒక టెంట్ కూడా వెళ్ళారు, అతుకుల బతుకులు అదేవిధంగా చినిగిన టెంట్ కింద తింటున్నారు అన్నట్టు చాలా బాధ వ్యక్తం చేసింది. సో నిన్న మీరు వచ్చిండ్రు, ఒక 3 రోజుల లోపల మేము షెడ్ వేపిస్తా అన్నారు, ఒక రోజులోనే వేయించారు. ఆ విషయంలో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి గత 2 ఏళ్ల నుండి ఎందుకు అధికారులు కానీ నాయకులు కానీ ఈ సమస్య పైన స్పందించలేరు, ఇక్కడికి రాలేదు? ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసి ఆయన ఒక హంగామా క్రియేట్ చేసుకొని మళ్ళీ షెడ్ తీసేశారు. ఇక్కడ 30-40 లక్షలు వెచ్చించండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ శాశ్వతంగా ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతా ఉంది. అంటే ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయినాక దీన్ని పూర్తి స్థాయిలో పర్మనెంట్ బిల్డింగ్గా చేయాలన్న ఉద్దేశంతోన దీన్ని అట్లే తాత్కాలికంగా నడుపుకుంటూ వచ్చిండ్రు. కానీ ఆ టెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని రోజులు కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పి సోషల్ మీడియా ద్వారా మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాతనే దీన్ని విజిట్ చేయడం జరిగింది. దీన్ని కూడా రాజకీయంగా మార్చి ఏదో చేద్దాం, దీని నుంచి రాజకీయ లబ్ధి పొందామని చూసుకున్న వాళ్ళ గురించి నేను ఆలోచన చేయను. కానీ ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి ఏదైనా ఉపశమనం కలిగలుగుతామా? ఇది కూడా పర్మనెంట్ కాదు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత పక్కా వీళ్ళకి 5 రూపాయల భోజనానికి సంబంధించి వీళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, మంచినీటి సౌకర్యం కానీ షెడ్ కానీ ఇంకా నీట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా తాత్కాలికంగా ఎండబారిన కాపాడడానికి షెడ్ నిర్మాణం జరిగింది ఇప్పుడు, కానీ శాశ్వత పరిష్కారం కాదు. కానీ వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చేయడం జరిగింది. అలా ఇంకొక విషయం చూస్తే నిన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్త, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రాబోతున్నారు. అంతకంటే ముందే డిప్యూటీ మేయర్ గారు వచ్చి వీళ్ళకు ఒక హామీ ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్, కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి ఆయన కూడా ఒక టెంట్ పంపించారు. కానీ ఒక వారం రోజు నుంచి ఆ టెంట్ వేస్తే ఎక్కడ ఆయనకు పేరు వస్తుందో అనే దాంతో వీళ్ళు ఇప్పుడు వచ్చి ఒక షెడ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి హామీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో ఒక ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, నిజంగా వారికి ఎక్కడ పేరు వస్తుందని ఇప్పుడు మీరు అవుట్ వచ్చి ఈ షెడ్ ఏర్పాటు చేశారు? ఈ కుళ్ళు రాజకీయాలు నాకు తెలియదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకొని, రాజేందర్ రెడ్డి గారు టెంట్ ఇక్కడ ఉన్న విషయం నాకు తెలియదు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ వస్తున్నారు అన్న విషయం నాకు తెలియదు. మా లోకల్ కార్పొరేటర్ గారు ప్రవీణ్ గారు, అన్న అక్కడ ఇబ్బంది అవుతుంది, ఆ టెంట్ చినిగిపోయింది, దానికి ఏమైనా పరిష్కారం చూపియండి అని నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో వస్తూ ఉంది. అది దాన్ని చూసి వేయడం తప్పితే వాస్తవంగా దైవ సాక్షిగా ఇటువంటి కుళ్ళు రాజకీయాలు ఇక్కడ టెంట్ తీసుకొచ్చేసిరాను లేదు అనుకుంటే ఆయన మంత్రి గారు వస్తున్నారు, మాజీ మంత్రి గారు, ఇటువంటి ఆలోచనలు కానీ ఆయన వస్తున్న విషయం కానీ నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే మేము ఇక్కడికి రావడం జరిగింది, మా లోకల్ కార్పొరేటర్ ద్వారా విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా పరిష్కారం జరగబోతుంది కాబట్టి దీన్ని ఏవో విధంగా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చిపోయిన తర్వాత ఆయన వచ్చి టెంటును ఎత్తి చూపించడము, ఆయన దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందని నేనైతే భావిస్తా ఉన్నాను. అన్న నీడ పెట్టినారు, అదేవిధంగా ఇక్కడ నీళ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు అంటే ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు అంటున్నారు. సో దానికి కూడా మీరేమన్నా ప్లానింగ్ ఉందా? అంటే ఇక్కడ వీళ్ళకి వాటర్ కూడా ఏర్పాటు చేసే ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? టెంపరవరీగా ఇప్పుడు వాటర్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం చేస్తారు. మా ముడా చైర్మన్ గారు మాట ఇవ్వడం జరిగింది, రాబో కాలంలో ఈ హాస్పిటల్ ఓపెన్ తర్వాత పక్కా వాటర్ ప్లాంట్, మంచి వాటర్ ప్లాంట్, చల్లనీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటవుతుంది, పర్మనెంట్ షెడ్ ఏర్పాటవుతుంది, కూలర్ ఏర్పాటవుతుంది. ఇక్కడ వచ్చిన బాటసార్లు తినేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విడిది అంటే తిని ఒక 5 నిమిషాలు కూర్చొని పోయేటట్టు ఏర్పాట్లు త్వరలోనే హాస్పిటల్ ఓపెన్ అయినాక పక్కా నిర్మాణం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఇది డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం. అయితే ఇక్కడ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయి కాబట్టి అది అయిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ దిశగా, అంటే శాశ్వత పరిష్కార దిశగా ఇక్కడ షెడ్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వాటర్ కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఇక్కడ అంటే టెంట్ కింద తింటున్నారని వాళ్ళందరూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వారికి మంచి చేసే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు, ఇప్పుడు ఒక టెంపరీ సొల్యూషన్ దిశగా షెడ్ ఏర్పాటు చేసాం, త్వరలో ఇక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.